భాగంగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా నాటి సీఎం జగన్ నిర్లక్ష్యం చేసినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది. తాను అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థకు కాలపరిమితి ముగిసినా జగన్ పట్టించుకోలేదు. వాలంటీర్ల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు అక్రమంగానే వాలంటీర్లతో పని చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా తొలగింపు ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఉన్న వారితో నెలకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుంది అనే అంశంపై సర్కారు లెక్కలు వేస్తోంది. వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా 1,848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, వాలంటీర్ల విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం కసరత్తులో భాగంగా బయటపడినట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? వాలంటీర్లే తన సైన్యం అని చెప్పుకున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసినట్టుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తోంది. ముఖ్యంగా వాలంటీర్ల ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ చేస్తున్న కసరత్తులో ఈ భయంకరమైన నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా తాను సీఎం గా జగన్ విపరీతంగా నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే అర్థమవుతుంది. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది. తాను అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థ కాలపరిమితి ముగిసినా దాన్ని పట్టించుకోలేదు సీఎం జగన్. అంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదనే విషయం ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం కూడా ఆ తరువాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోకపోయినప్పటికీ కూడా అనధికారికంగానే వాలంటీర్లు నేటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు కూడా అక్రమంగానే వారంతా కూడా వాలంటీర్లుగా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,53,908 మంది వాలంటీర్లు వస్తూ ఉన్నారు. ఈ ఏడాది మార్చి మే నెలల కాలంలో వైసీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు సుమారు 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం లేదా ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్నికల సంఘం తొలగించడం లాంటి కార్యక్రమాలు అయితే జరిగాయి. ప్రస్తుతం ఉన్న వారిలో నెలకు 10,000 చొప్పున జీతం ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపైన కూడా సర్కారు లెక్కలేస్తోంది. వాలంటీర్లకు గౌరవ వేతనం కనుక ఇస్తే గనక ఏటా 1,848 కోట్లు ఖర్చు అవుతుందనే ఒక అంచనా కూడా వచ్చింది. అయితే ఏదైతే వాలంటీర్లను తన సైన్యంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గత ఏడాది ఆగస్టులోనే వారికి సంబంధించినటువంటి ఒప్పందం రద్దయినప్పటికీ తర్వాత దాన్ని కొనసాగించలేదు, దీని వెనక ఆయన ఈ ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది కూడా ఇప్పుడు వాలంటీర్లలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా వాలంటీర్ల కొనసాగింపుపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వారికి ఈ శరాఘాతకంగా మారుతుందా లేదా ఈ ప్రభుత్వం తిరిగి వారిని కొనసాగించాలనుకుంటే 10,000 రూపాయలు ఏదైతే అదనంగా చెల్లిస్తామని ఆ దిశగా కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే గత ప్రభుత్వం వాలంటీర్లను ఇష్టానుసారంగా పార్టీ కార్యకర్తల్లా వాడుకున్నప్పటికీ కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా చాలా మినిమం శాలరీ ఇస్తూ వారితో దారుణంగా పనులు చేయించుకున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అప్పటి ప్రభుత్వ దాష్టికాలు అన్ని వర్గాల్లోనూ అన్ని శాఖల్లోనూ ఉన్నప్పటికీ కూడా చివరకు తామకు ఎంతో సహకరించినటువంటి వాలంటీర్ల విషయంలో కూడా అలాగే వ్యవహరించిందని చూడడంతో వారు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది.